మొన్న అక్కడక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఒక ఉద్యమానికి సంబంధించిన ఆర్తి కలిగిన వాళ్ళు వస్తారు. ఇలా సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్రం మన కోసం ఎందుకు యుద్ధం చేయడం లేదు? ఇది మొట్టమొదటి కారణం. ఒక ఎంఎల్ పార్టీ మన తరఫున యుద్ధాన్ని ఎందుకు మొదలు పెట్టడం? నేను తప్పు పట్టట్లేదమ్మా, నేను అసలు తప్పు పట్టట్లేదు. ఈ భూమి మనదే, 100% మనదే. ఎవడన్నా భూమి వీళ్ళది కాదు అంటే రుజువుల తర్వాత రుజువులతో ఎవడైనా ప్రపంచం ముందు వాదించడానికి నడిరోడ్డు మీదకి రండి, వాడు గల్లబట్టి భూమి మాదని మీ రుజువులతో వాళ్ళ ముందు సమర్పిస్తారు. ఎవడొస్తాడు రండి. అమ్మా ఆదిపట్లలో భూమి ఉంది, ఇలాంటి భూమి ఆదిపట్లలో ఉంది, ఇలాంటి భూమి నల్గొండ జిల్లాలో ఉంది, ఇలాంటి భూమి హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది. అట్లా ఇలాంటి భూమిలో ఎవరైనా నివసిస్తుంటే, పేదలు వాళ్ళు బతుకుతుంటే, వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు జీవిస్తుంటే, అలాంటి జీవించే వాడి మీద ఎలాంటి చర్య తీసుకోవద్దు, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దు, వాళ్ళు చక్కగా ఆ భూమిలోనే ఉండాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయమ్మా మీ తరఫున. మిమ్మల్ని ఆ భూమి నుంచి ఎల్లగొట్టాలి అని ఎక్కడ కోర్టు నుంచి ఆదేశాలు లేవమ్మా. ఇది మొత్తం ఖమ్మం జిల్లాలో మాత్రమే జరుగుతుంది. అనేక జిల్లాల్లో ఈ భూదాన భూముల్లో కొన్ని వందల వేల మంది ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నా ఏ జిల్లాలో లేనిది ఖమ్మం జిల్లాలో కమ్మ క్రూరత్వం కింద నలిగిపోవడానికే ఈ ఖమ్మలో ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్య క్రూరమైన శక్తులు, మరికొంతమంది కమ్మ ల్యాండ్ బ్రోకర్లు అందరూ కలిసి 100 కోట్ల భూమిని వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని. ఇంకో విషయం, కమ్మోరుకుండే గొప్ప గుణం ఏంటంటే ఆ ఆస్తి వాళ్ళు తీసుకోవడంతో పాటే కాదమ్మా, వారికి ఇంకో కోరిక ఏంటంటే ఈ భూమిలో కమ్మోళ్ళు తప్ప ఇంకోటి బతకొద్దనే కోరిక వాళ్ళకి. వాళ్ళ స్వభావం ఏంటంటే ఆ భూమి వాళ్ళు గుంజుకోవడం కాదు కావాల్సింది, అది ఎట్లా గుంజుకుంటారు, కానీ ఇంకోటి ఎట్లా బతుకుతాడు? కమ్మోళ్ళు కాకుండా, కమ్మ కాకుండా ఇంకోటి ఎట్లా బతుకుతాడు? అంత పెద్ద విలువైన భూమి, ఎంత పెద్ద విలువ, బంజారా హిల్స్ లాంటి తయారయ్యే అంత గొప్ప భూమిలో ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్టీలు పేదలు ఈ లేబర్ ఎట్లా ఉంటాడు? అక్కడ ఒక భారీ ఎత్తున బంజారా హిల్స్ హైదరాబాద్ లాగా ప్రాంతం వర్ధిల్ల పోయే ప్రాంతంలో ఈ భూవకు లేనోడు తిండికి లేనోడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు అంత బంజారా హిల్స్ లాంటి భూమిలో విల్లట్ల బతకాలా? బతకకూడదు. కమ్మలు కట్టుకోబోయే రాజ్యం ముందు ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అక్కడ బతకకూడదు అన్న గుండెల్లో వచ్చిన విషపు ఆలోచనతో కమ్మవారంతా కలిసి కమ్మ రాజ్యాన్ని నిర్మించుకునే దాంట్లో భాగంగానే ఆ క్రూర కమ్మ జేసీబీలు వచ్చి మన మీద వచ్చినాయి. లెనిన్ ఏమంటాడంటే అమ్మా, లెనిన్ అనే మహనీయుడు ఏమంటాడంటే దోపిడీ చేసేవాడికి ప్రభుత్వం ఒక ఆయుధం అట. దోపిడీ చేసేవాడికి ఒక ఆయుధం ప్రభుత్వం అయి కూర్చుంది. ఇక్కడ ప్రభుత్వం అయి కూర్చొని కలెక్టర్లని, రెవెన్యూల్ని, పోలీసుల్ని, సమస్తాన్ని సాధనంగా మార్చుకొని ఈ సాధనాల్ని మనం ఇదికి పంపించారు. నేనేమంటున్నా